బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. వాళ్ళు అంతకుముందు ఒక సింగిల్ ఎపిసోడ్ ఏదో చేస్తే నేను ఒక ఆర్టికల్ రాశాను. ఆగమనం సీరియల్ కి నేను ఒక ఆర్టికల్ రాసి, ఈ ఫస్ట్ ఒక స్టాండర్డ్ తో దూరదర్శన్ లో ఒక సీరియల్ చేస్తున్నారు వీళ్ళు, కంటెంట్ చాలా బాగుందని చెప్పి రాస్తే నేను ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అక్కడ మా సీరియల్ లో మా కంటెంట్ లో ఉన్న డెప్త్ ని అర్థం చేసుకుని ప్రభు గారు చాలా బాగా రాశారని చెప్పి దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందుకంటే వాళ్ళు ఒక ఫస్ట్ దూరదర్శన్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసిన రైటర్స్ అండ్ డైరెక్టర్స్, వాళ్ళు మేకర్స్. వాళ్ళ రైటింగ్ ఒక 10 years ahead ఉంటుంది. అవును. అంటే ఇప్పుడు జనరేషన్ అంటే ఆ టైంలోనే ఒక 10 years ముందు ఉంటుంది వాళ్ళది. అంతగా ప్రేమించిన టీవీ రంగాన్ని, అంతగా ఆదరించిన టీవీ ప్రేక్షకులను వదిలేసి రావటం అక్కడ వదిలేసినట్టే, అదే పాతదే పాడిందే అన్నట్టుగా మళ్ళీ దాన్నే రిపీట్ చేసుకుంటున్నారు. సాగర్ మళ్ళీ ఒక డైనమిక్ క్యారెక్టర్ తో రావటం అనేటువంటిది ఎందుకు లేదు. ఎగ్జాక్ట్లీ నేను మూవీలో చూపిద్దాం అనుకున్నాను, నేను సిద్ధార్థలో చూపిద్దాం అనుకున్నాను. బట్ ఎక్కడో మాకు ల్యాక్ ఆఫ్ స్క్రిప్ట్ సంథింగ్ కొంచెం ప్రాబ్లం అనిపించింది. కానీ అది మాధవ్ సున్నిపెంట అనే క్యారెక్టర్ చేసాం, షాదీ ముబారక్, దిల్రాజ్ గారి ప్రొడక్షన్ లోనే. ఎందుకో తెలియదు, ఇది డెస్టినీ సార్. ఎప్పటికైనా దిల్రాజ్ గారి బ్యానర్ లో హీరోగా చేయాలనుకున్నాను. మిస్టర్ పర్ఫెక్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎప్పటికైనా సంథింగ్ చేయాలనిపించింది. అంటే నేను అనుకోలేదు, ఒకసారి అనుకోని వదిలేసాను. సర్లే ఎప్పటికైనా చేయబోతామా చూద్దాం ఇక్కడ అనుకున్నాను. నేను నా ఫ్రెండ్స్ ప్రొడక్షన్ చేశాం షాదీ ముబారక్. ట్రైలర్ కోసం అడిగినప్పుడు తను చూస్తా అన్నారు మూవీ, రాజు గారు. అంటే ట్రైలర్ రిలీజ్ చేతుల మీదుగా చేయాలంటే చూస్తా అన్నారు. చూసి నచ్చింది, తను టేక్ ఓవర్ చేశారు, చిన్న చిన్న చేంజెస్ చేశారు. వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే ఒకటి ఉంటుంది కదా నాకు. సో అనుకున్న అది రీచ్ అయ్యాను. బట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజు గారు. థియేట్రికల్ గా రిలీజ్ అవ్వలేదు అయింది, కాకపోతే కరోనా టైంలో అయింది. కరోనా టైంలో కొంచెం ఆ టైంలో మూవీ అనుకున్నంతగా మాకు రీచ్ రాలేదు. కానీ నాకు అనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత, షాదీ ముబారక్ ఈ సినిమాని కరెక్ట్ గా ప్రమోట్ చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సమ్వేర్. ఎందుకంటే వచ్చినటువంటి ఈ ఫ్యామిలీ ఫీల్ గుడ్ కంటైనర్స్ ఉంటాయి కదా, ఆ ఫీల్ గుడ్ కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ లో ద బెస్ట్ ఫిల్మ్ అనేటువంటి ఫీల్ కలిగింది నేను సినిమా చూసిన తర్వాత. చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది సినిమా. అవును, అంటే బట్ ఐ థింక్ ఇట్ వాజ్ నాట్ ప్రాపర్లీ ప్రమోటెడ్. ఎగ్జాక్ట్లీ, అంటే అది చెప్పొచ్చు, ప్రాపర్ గా ప్రమోట్ చేయలేకపోయాం. ఎందుకు సినిమా అంత మంచిగా తీసి, అంత బాగా తీసి దాన్ని ప్రమోట్ చేసుకోవటంలో ఫీల్ అవటం ఏంటి, ఎందుకయ్యారు? మేము అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ప్రమోషన్ జరగలేదు. అదేంటి దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ తీసుకున్నప్పుడు ప్రమోషన్ దొరకపోవటం అంటే తను యాక్చువల్ గా నేను తన ఉద్దేశం ఏంటంటే సినిమా చూసిన తర్వాత ఫస్ట్ రిలీజ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. అప్పుడు స్ట్రాంగ్ గా ప్రమోషన్ చేసే వాళ్ళేమో. చిన్న చిన్న చేంజెస్ చేసిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఏదో వినపడుతుంది, ఏంటి మీ మూవీకి వేరే మూవీకి చాలా దగ్గరి. మేము విన్నాను, మాకు తెలుసు. అంటే నేను దాన్ని బిలీవ్ చేయలేదు, ఎందుకంటే అదే మీ సినిమా, మీ షాదీ ముబారక్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి దగ్గర పోలికలు ఉన్నాయి అనేటువంటి దీంతో ఈ సినిమా అని సెకండరీ చేశారనేటువంటి ఒక టాక్ ఒకటి వచ్చింది ఆ రోజుల్లో. అంటే నాకు ఎలా అనిపించింది అంటే, నాకు అప్పటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ రిలీజ్ అవ్వలేదు. ఫస్ట్ మాదే స్క్రిప్ట్ మేము చేసుకుని వెళ్ళాము. డైరెక్టర్ దగ్గర టోటల్ స్క్రిప్ట్ 2006 నుంచి తన దగ్గర ఉంది. వీఆర్ కాన్ఫిడెంట్. అంటే తను అంటే ఇప్పుడు అది వాళ్ళ బ్యానర్, బన్నీ వాసు గారు, అరవింద్ గారు బ్యానర్. సో ఏం చేస్తారో మాకు తెలియదు. డిస్కషన్ పెట్టారా? డిస్కషన్ లాగా ఏం లేదు సార్. డిస్కషన్ అంటే ఎలా ఉంటుందంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మేము ప్రొడక్షన్ చేసాము, ఇది ఫాస్ట్ రిలీజ్ చేయాలనే ఒక ఉద్దేశం ఉండే నాకు. ఇది చాలా ఫాస్ట్ గా రిలీజ్ చేయాలి, ఎందుకంటే ఎప్పుడైనా ఏంటి ఈ కథ ఇంకో కథతో పోలి ఉంటుందంటే ఫస్ట్ మనం రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఆ ప్రాసెస్ లో ఏంటంటే మాకు టైం లేదు. దాంతోపాటు అంటే తను యాక్చువల్గా రాజు గారు ఓటీటీకి ఇస్తే బాగుంటుంది, ఇది కరోనా టైము, ఈ టైంలో మనం థియేటర్ రిస్క్ చేయకూడదని తను ఉన్నారు. నాకేంటంటే ఇన్నర్లుగా నేను వచ్చింది టీవీ నుంచే కదా అన్న, నేను వచ్చింది మళ్ళీ నాకు కెరీర్ ఏంటి అంటే, నేను ప్రూవ్ చేసుకోవాలనుకొని ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ప్రాపర్గా చేసుకొని దాన్ని నేను మౌల్డ్ అయిపోయి ఒక ఎఫర్ట్ పెట్టి ఒక ప్రోడక్ట్ రెడీ చేసి అది మీకు నచ్చిందంటేనే అసలు అది
నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఓకే జనాలకు నచ్చుతుందని నమ్మకం. దిల్రాజు గారు మూవీ రిలీజ్ చేస్తున్నారు, దిల్రాజు గారు మూవీ చేస్తున్నారు అంటే తెలియకుండానే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వచ్చేస్తుంది. ఒక హైప్ వచ్చేస్తుంటుంది. దాంతోపాటు ఒక 50% కాన్ఫిడెంట్గా అంటే జనాలకి ఓ మంచి మూవీ చేస్తారని. సో అలాంటిది నేను ఓటీటీకి ఇవ్వాలని నాకు ఎందుకో నాకు దానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంటే కెరియర్ బిల్డ్ చేసుకున్న టైంలో సో నేను సీరియస్గా అంటే రాజంతో చెప్పాను వెళ్ళిపోదామన్నా, రిలీజ్కి వెళ్ళిపోదాం ఏదేమైనా సరే చూద్దాం. సో అలా కొంచెం ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ముందు రిలీజ్ అయిందా షాదీ ముబారక్? షాదీ ముబారక్. మరి ఆ కంపారిజన్ వచ్చిందా? ఆ సినిమా ఈ సినిమా ఒకటే అనే కంపారిజన్ ముందు అనుకున్నంతగా రిలీజ్ అయిన తర్వాత కంపారిజన్ లేదు. అంటే సంథింగ్ సరే ఏదేమైనా ఒక మంచి సినిమా తీసి బెటర్ ఎక్స్పీరియన్స్. కొంచెం బిటర్ ఎక్స్పీరియన్స్ కంటే కొంచెం హర్టింగ్ అనిపించింది. అరే అంటే ఎండింగ్ వరకు వచ్చి అంటే మీకు ఒక సినిమా చేసుకొని దాన్ని రిలీజ్ చేసుకునడం అనేది చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా పెద్ద విషయం అది. అంటే దానికి కావాల్సిన కథ, దానికి కావాల్సిన ఆర్టిస్టు, దానికి కావాల్సిన ఫండ్స్, దానికి కావాల్సిన ఎఫర్ట్, టైమ్ అలా తీసుకెళ్ళి అలా వెళ్తూ దిల్రాజు గారి లాంటి బ్యానర్లో పడడం అంతా ప్రాపర్గా వెళ్ళింది. ఆ లాస్ట్ ఎక్స్పీరియన్స్ కొంచెం హర్టింగ్ అనిపించింది. అంటే సరే ఇప్పుడు సినిమాల్లోకి రావాలన్న ఆశ దీంతోటి ఫస్ట్ సిద్ధార్థ చేస్తే అది చిన్న డిసప్పాయింట్ చేసింది. ఇదేమో అంతా బాగుండి చిన్న డిసప్పాయింట్. నౌ యు ఆర్ కమింగ్ విత్ యువర్ థర్డ్ ఫిలిం, దట్ ఈస్ 100 ఇది కూడా చూడటం జరిగింది. అదే మన వెంకయ్యనాయుడు గారికి షో చేసినప్పుడు అంటే డైనమిక్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా మంచి ఇది కనిపించింది. ఏంటి ఇది ఎలా సెట్ అయింది? అంటే ఇది స్టార్ట్ అవ్వడం కూడా కొత్తగా స్టార్ట్ అయింది. ఇది సుకుమార్ షాదీ ముబారక్ చేసే టైంలో నాకు సుకుమార్ గారు అంటే పరిచయము, కొంచెం క్లోజ్ అయ్యారు ఆ టైంలో. ఆ టైంలో నేను ఒక మూవీ చేశానని చెప్పాను. షాదీ ముబారక్ని సుకుమార్ గారు టైం తీసుకొని చూపించాను. ఎడిటింగ్ వర్షన్ తను ఎడిట్ చేశారు. ఇది రీషూట్ చేయండి, ఇది అంటే చాలా మంచి సీన్స్ మాకు మళ్ళీ అంటే తనకున్న ఎక్స్పీరియన్స్ మంచి సీన్స్ మేము చేసాము. దట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.